సమిష్టి సూక్ష్మం దాకా రాకుండా విచారణ మొదలు పెట్టేవాళ్ళం. ఎడిపోతున్నావో తెలియదు. అందుకని సాధన కూడా చేయాలి, విచారణ చేయాలి, సాధన కూడా చేయాలి. సాధన చేస్తే విచారణ చేయరు, విచారణ చేస్తే సాధన చేయరు. అప్పుడు కాయ ఒక పక్క పండుతుంది, సగం పండితే ప్రయోజనం ఉండో. ఇది అంతే. రెండు ఒకే జన్మలో ఎప్పుడైతే చేస్తావో అప్పుడు పూర్తయిపోతుంది. ప్రతి జన్మలో ఏం చేస్తాడు? అయితే సాధన చేస్తాడు, లేకపోతే విచారణ చేస్తాడు. రెండు కలిపి చేయమంటే చేయడు. అహం అడ్డం అనమాట. నేను ఇలాగే సాధిస్తానంట. జారుడు బల్ల పిల్లాడు ఎక్కి జారాలయ్యా, ఎట్ల మించి ఎక్కి జారుడు బల్ల మీద జారడం కరెక్ట్ అంటావా? వాటిలో కాసేపు అయ్యేప్పటికి రివర్స్ జారుడు బల్ల మీద చెప్తాడు చూడండి. ఏంటి ఎన్నిసార్లు పడతాడు? 20 సార్లు పడ్డా కూడా ఇటు నుంచే ఎక్కి ఒకసారి ఆ చివరికి ఎక్కి అబ్బా నేను సాధించానంటాడు. కానీ అసలు సరైన మార్గం ఏది? ఎట్ల మించి ఎక్కడం, కిందకి జారడం. కింద కదా ఎప్పటికైనా అందరూ ఆచరించేది అదేగా. అలాగే అందుకని సాధన విచారణ రెండు కలిపి చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే 24 ఏళ్ళు సాధన చేసి అప్పుడు విచారణ మొదలు పెడదాం అనుకుంటారు. 24 ఏళ్ళు సాధన చేసిందంతా లోపల గుర్తుంటుందంట. పోనీ కొంతమంది ఏం చేస్తారు, 12 ఏళ్ళు 24 ఏళ్ళు విచారణ చేస్తారు, సాధన చేయరు. నిర్ణయం రావడానికి విచారణ. ఇప్పుడు నువ్వు యాక్సిలరేట్ వేయాలంటావు, బ్రేక్ వేయాలంటావు? ఏది అవసరం అయితే ఏది అవసరం అనేది నిర్ణయం చేయడమే జ్ఞానం, వివేకం. మరణాలు ఉన్నాయని చెప్పేది జ్ఞానమే, జనన మరణాలు లేనివని చెప్పేది కూడా జ్ఞానమే. ఏదైనా ఒకటి ఉందని చెప్పాలన్నా లేదని చెప్పాలన్నా దేంతో చెప్పాలి? జ్ఞానంతో చెప్పాలి, అంతే కదా. జనన మరణాలు ఉన్నాయా లేవా? శోకమోహాలు ఉన్నాయా లేవా? ఆకలి దెబ్బకలు ఉన్నాయా లేవా? శాశ్వతంగా ఉన్నాయా? ఉండటం అంటే శాశ్వతంగా ఉన్నాయా? లేవు. తత్కాలవత్ ఉన్నాయి. తత్కాలవత్ ఉన్నదాన్ని ఏమన్నారు? స్వప్నతుల్యం. స్వప్నం ఉందా లేదా? చాలా కంటున్నప్పుడు ఉంది, అంతేగా. మెలకువలో లేదు, నిద్రలో కూడా లేదు, అంతేనా కదా. కాబట్టి తత్కాలవత్. అద్దం ముందు ప్రతిబింబం ఎంతసేపు ఉంది? నువ్వు అద్దం ముందు నిలబడ్డంతసేపు, అంతేనా కదా. అద్దానికి కళాయి లేదయ్యా, అప్పుడు అద్దం ఉందిగా మరి. కాబట్టి త్రిగుణాత్మకమనే కళాయి అద్దానికి ఉంటేనే ప్రతిబింబం సాధ్యమైంది. త్రిగుణాత్మకమైన కళాయి తీసేసాం అద్దానికి, అప్పుడేమైంది? ప్రతిబింబించలేదు. ఇప్పుడు విశ్వం అనే దర్పణం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టు నట్టు అంతే. నీకు ఇంత పెద్ద ఏనుగు తోలటం వచ్చింది కదా, టిప్పర్ తోలేస్తావా మరి అయితే అని అడిగాము. ఏమంటావు? ట్రై చేస్తే వచ్చేస్తుందండి. దాంట్లో ఏమంతా ఒకటే కదా. దీనికి 4 చక్రాలు, దానికి 4 చక్రాలు, దీనికి అదే రోడ్డు, దీనికి అదే స్టీరింగ్, సేమ్. మోసేది ఏమీ లేదు, అంతేనా కాదా. సైకిల్ దొక్కేవాడిని అడిగాం అదే మాట, ఏమంటాడు? జ్ఞానం స్థాయి భేదం ఉందన్నమాట. సైకిల్ దొక్కుతున్నావు కదా, బాగా దొక్కుతున్నావుగా, లారీ తొలిసేవయా అన్నాం. అప్పుడే కుదరదండి, ఇక ముందు దానికంటే చిన్నవి తోలి అప్పుడు పెద్ద తోలుతాము కదా. అదే జీవభావం, అదే ఈశ్వర భావం, అదే బ్రహ్మభావం. ఇదిగో ఇదే జీవభావం. డ్రైవర్ దానికైనా ఒకటే, దీనికైనా ఒకటే. బ్రహ్మాండాన్ని నడిపించేవాడు ఆ డ్రైవరు, పిండాండాన్ని నడిపించేవాడు ఈ డ్రైవర్, అంతేగా. అక్కడైనా డ్రైవర్ సాక్షిగా,
ఇక్కడైనా డ్రైవర్ సాక్షి. కాబట్టి సాక్షిత్వ నిర్ణయం దృష్ట్యా పిండాండ సాక్షి అయినా బ్రహ్మాండ సాక్షి అయినా ఒకటేగా. సాక్షిత్వం అనే జ్ఞానం ఒకటే. ఇక్కడోడున్నాడు అక్కడోడున్నాడు అని అనకూడదు, సరే కదా. స్థాయి భేదం, స్థితి భేదం అంతే తప్ప వ్యవహార భేదానికి ఏం పరిగణన లేదు అక్కడ. లేదంటే ఒప్పుకుంటారు అందరూ. ఏం చెప్తావో నాకు అర్థం కాదు. అదంత ఉంది, దానికంటే పెద్దది 10 ఇంతలు డంపర్ ఉంటుంది, అంతేనా కదా. మరి 10 లారీలు అంతా ఒక డంపర్ ఎత్తి పోసాడంటే 10 లారీలు అంత పడుతుంది. మరి అది నడపడం అంతే. డంపర్ ఆపరేటర్ ఎంత పెద్దది నడిపే కొద్దీ సాఫిస్టికేటెడ్ సిస్టమ్ రాలా. సరేనయ్యా, అయితే వందే భారత్ రైలు నడుపు అన్నాం. ఏమన్నా మోస్తాడా? ఏం లేదు, జస్ట్ ఫెదర్ టచే కదా, అయిపోయా. అంటే ఆ సునిశ్చితమైన పరిజ్ఞానం రావాలా వద్దా మరి? ఇది కూడా అంతే. కాబట్టి బుద్ధి సునిశ్చితంగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి, తీక్షణంగా ఉండాలి. అప్పుడే జ్ఞాన మార్గానికి అర్హత. ఇప్పుడు మనం తయారు చేసే యంత్రాలన్నీ ఫెదర్ టచ్ అంటున్నాం లేదు, అంతేనా? ఫెదర్ టచ్తో పనిచేయాలంటే బుద్ధి సూక్ష్మంగా పనిచేయాలి వద్దా? ఓడినొక్కపోయి ఓడి నొక్కాడు, ఏమైంది? అయిపోయింది, ఇంక అంతే సంగతులు. వాడికే కాదు, ఏకంగా. కాబట్టి ఉన్న పనిముట్లు అవే, అదనంగా 26వ పనిముట్లు ఏం రాదు. మనమే పనిముట్టును దాటి అధిగమించి నడిపించేవాడను నేను, సూత్రధారిని, పాత్రధారిని కాదు అనే నిర్ణయానికి రావాలి. నీ జీవితానికి నువ్వు సూత్రధారివా పాత్రధారివా? సూత్రధారి అంటే డైరెక్టర్, పాత్రధారి అంటే హీరో విలను హీరోయిన్. నువ్వు డైరెక్టర్వా హీరో హీరోయిన్వా? పాత్రలో కలిసిపోయావు, పాత్రధారివి. అదే కలవకుండా సాక్షిగా ఉండి అన్నింటినీ నడిపించావు, అప్పుడు డైరెక్టర్. అందుకని ఆయన ఏమన్నాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఇక్కడ అక్కడ అని అంటారు, తటా నేనే ఉన్నాను, ఆదిత్యుడిలోనూ నేనే ఉన్నాను, అన్ని భూతములలో నేనే ఉన్నాను, అణువు నుంచి మహత్తు దాకా నేనే ఉన్నాను. అలా ఉంటే మరి వాడు సూత్రధార పాత్రధార? అందుకని ఏం చెప్పాడు? సూత్రే మణిగణ ఇవ. ఒక దండలో పూలు ఎలా గుచ్చబడ్డాయో, ఒక హారంలో మణులు ఎలా గుచ్చబడ్డాయో అలా డైరెక్షన్ ఏముంటుంది? ఉండడమే. అదే ఈ సీట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? కారు నడుపుతున్నానండి నేను. ఇప్పుడు పాత్ర లేకపోతే ఇంకా సూత్రం, ఇంకా నువ్వు ఇక్కడ ఆగిపోతావు అక్కడ ఆగిపోతావా అని నీకే వదిలేసి పాత్రధారిగా మిగిలిపోయావు. అప్పుడేమైంది? మళ్ళా పుట్టాల్సి వచ్చింది, మళ్ళా బాంధాన్ని విదిలించుకోవాల్సి వచ్చింది. అదే సూత్రధారిగా ఉన్నాడు, ఇప్పుడు వాడికి దాని మణుల వల్ల దారం ఎఫెక్ట్ అయిందంటో అవ్వలేదంటో? పూలదండలో ఉన్నటువంటి దారం పూల వలన ఎఫెక్ట్ అయిందంటో అవ్వలేదంటో? దారం ఎప్పుడు అలాగే కానీ పూల చాటున ఉన్న దారం కనపడుతుందంటారు, లేదంటావా? మరి అయితే ఎలా కనపడుతుంది? ఎందుకు? విచారణ చేస్తే, బుద్ధితో విచారణ చేస్తే తెలియటంలే పూల వెనకాల దారం ఉందని. కొంతమంది ఏమన్నారు? కాదండి, పూలన్నీ తీసేస్తే దారం కనపడుతుంది. అదే మరణానంతర ముక్తి. పూలన్నీ తీసేసామండి, ఇప్పుడు దారం కనపడిందా లేదా? అది మరణానంతర ముక్తి. ఎప్పటికప్పటికి అవుతుంది కల్పాంతానికి. తెలివైన వాడు ఏమన్నాడు? దానికోసం దండంతా తెచ్చడం ఎందుకు ఆయన?
దండలో దారం ఉందని తెలుసుకోవడానికి దండంతో తెచ్చాలట ఇప్పుడు. అది అజ్ఞాన పద్ధతి కదా, అది అవివేకం కదా, అంతేనా కదా. ఈశ్వరుడికి అర్పించినటువంటి పూలమాల వాళ్ళిద్దరికి వేశారు తర్వాత. ఏమని ఉద్దేశ్యం? మీ జీవితం ఈ పూలమాలలాగా ఈశ్వరార్పణ భావంతో జీవించాలి. మీరు ఈశ్వర కైంకర్యంగా జీవించాలి, ఈశ్వర సేవకు వినియోగపడాలి, ఈశ్వరుడే మీరవ్వాలి. ఈశ్వర నైర్మాలిన్యాన్ని ధరించిన వాడు ఈశ్వరుడితో సమానం అని శివపురాణం చెప్తుంది. అందుకని ప్రతిరోజు ఈశ్వర నైర్మాలిన్యాన్ని శిరసం ధరించేవారు. ఏ దృష్టితో? జీవోహం కాదు, ఇప్పుడు శివోహం. పూజ అయిపోయేటప్పటికి ఆ స్థితిలో మేల్కోవాలి. ఈ విచారణ అంతా లోపల ఎప్పుడు పనిచేస్తా ఉండాలి. అప్పుడు ఎందులోనూ కలిసిపోకుండా ఉండాలి. విచారణ పని చేయలేదు, అప్పుడేమైంది? అయిపోయింది.